ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి వరల్డ్ చైల్డ్ రైట్స్ డే అనమాట. అంటే ప్రపంచ బాలలు లేదా బాలికలు డే డే ఏది ఉంటుందో అదనమాట. సో మనకు తెలిసిందే 18 ఏళ్ళు నిండిన వాళ్ళనే స్కూల్కి పంపాలి. అండ్ ఎక్కువ వాళ్ళని చిన్న పనులకి లైక్ టాపీ పనులకు పంపుతారు కొంతమంది, లేదంటే సరుకులకు కిరాణా అంగట్లో సరుకులు మోయడానికి సరుకులు పార్సల్ పంపుతారు కొంతమంది, లేదంటే రకరకాలు చేస్తారు వాళ్ళకి బాగోక ఫ్యామిలీ కండిషన్స్. సో అలాంటి వాళ్ళ కోసం ఈ రేట్ అనమాట. దీన్ని మనం చైల్డ్ లేబర్ యాక్ట్ కూడా అంటాం అనమాట. చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం 18 ఏళ్ళు నిండిన పిల్లల్ని మనం అయితే స్కూల్కి పంపాలి. చిన్నప్పుడు వాళ్ళ బాల్యము స్కూల్లోనే ఉండాలన్నమాట. అదే పనిగా పనులు చేసి ఇవన్నీ చేసి వాళ్ళు కష్టపడడం గవర్నమెంట్ కూడా ఇష్టం ఉండదు. అందుకనే ఈ ప్లాన్ అయితే పెట్టింది అనమాట, రైట్స్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా. మన ఇండియాలో ఏమో కానీ మిగతా దేశాల్లో అయితే మినిమం 18 ఏళ్ళ వరకు వాళ్ళైతే ఎడ్యుకేషన్ చేస్తారు. అండ్ 18 ఏళ్ళు అయ్యాక కూడా వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా 18 ఏళ్ళలోపు గ్యారంటీగా ఎడ్యుకేషన్ అయితే చేయాలి. మన ఇండియాలో ఇలాంటి రూల్స్ ఎప్పుడూ తొంగలో దొక్కేళ్ళండి, అది వేరే మ్యాటర్. సో నేనేం ఇండియన్ తక్కువ చేస్తున్నాను కాదు, నార్మల్ విషయం అయితే చెప్పాను. అండ్ మన ఇండియాలో ఇది ఒకటే కాదు, చాలా తొంగలో దొక్కారు. ఈ మధ్య మరీ తొంగలో దొక్కుతున్నారులేండి, అది అంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిది. సో టాపిక్లోకి వెళ్తే, వరల్డ్ చైల్డ్ రైట్స్ సందర్భంగా మీరు మీ చిల్డ్రన్కి ఏ రకమైన హక్కులు ఇస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పమని మర్చిపోమాకండి. లైక్ వాళ్ళు చిన్నప్పుడు ఆడుకోవడం కావచ్చు, వాళ్ళకి చిన్నప్పుడు ఏదన్నా ఆర్ట్స్ లైక్ ఇప్పుడు వాళ్ళకి డ్యాన్స్ కావచ్చు, లేదంటే లైక్ డ్రామాస్ కావచ్చు, రకరకాల క్రికెట్ స్పోర్ట్స్ తీసుకుంటే, లేదా వాలీబాల్, ఫుట్బాల్, హాకీ ఇలాంటి నేర్పించడం కావచ్చు. ఇలాంటి మీరేం చేస్తున్నారు మీ పిల్లలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నాకు కూడా తెలిసింది అనమాట, ఒక్కొక్క చిల్డ్రన్కి ఏం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య పేరెంట్స్ చిల్డ్రన్ పట్టించుకోవడం మానేసి వాళ్ళు బిజీ హడావుడిలో డబ్బు ధ్యాసలో పడి పిల్లల్ని గాలికి వదిలేస్తున్నారు అనమాట. దానివల్ల వాళ్ళు గాలికి పెరిగి అడ్డంగా దిడ్డంగా తయారవుతున్నారు. సో ఇక్కడి నుంచి అయినా పద్ధతిగా పెంచి టైంకి పట్టించుకొని, వాళ్ళు కూడా మీరు కన్నా పిల్లలే కదా, సో కొంచెం పట్టించుకొని వాళ్ళకి మంచి స్ట్రెంగ్త్ సపోర్ట్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను నిన్నే చెప్పాను ఆల్రెడీ స్టూడెంట్స్ డే సందర్భంగా, ఎవరైనా సరే 13 to 19 ఈ టీనేజ్ 6 years ఎవరైతే నిలదొక్కుంటారో చిల్డ్రన్, వాళ్ళు జీవితంలో అయితే గొప్ప స్థాయికి వెళ్తారు. మ్యాక్సిమం అది కరెక్ట్, ఎవరు చెప్పినా అదే చెప్తారు. ఎందుకంటే ఆ 6 years టీనేజే మన లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనమాట. సో గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఆల్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ఆఫ్ యూ చిల్డ్రన్ హ్యాపీ చిల్డ్రన్స్ రైట్ డే.